వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఎస్ఏ రెహమాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నేనండి. సార్, చాలామంది కూడా మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో మీరు ఎట్లాగూ ఎండి యునాని, అదేవిధంగా దాదాపుగా 24 సంవత్సరాల నుంచి కూడా మీరు చాలామందిని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ఆహారం తినడం వల్ల మనకు ఇట్లాంటి అంగస్తంభన సమస్యలు వస్తూ ఉంటాయి? దానికి మీ దగ్గర ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇవాళ రేపు చూడండి, ఏ విషయమైనా మీరు డైట్ తీసుకున్నా కానీ అంతా అడల్టరేటెడ్. మీరు చికెన్ తీసుకున్నా కానీ దానికి ఇంజెక్షన్ ఇచ్చి తీస్తారు. ఓకే. మీరు ఒకవేళ ఇఫ్ యు గో ఫర్ అంటే బెండకాయ, ఏ వెజిటేబుల్ తీసుకున్నా దానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వెజిటేబుల్స్ కూడా ఇస్తున్నారు ఇవాళ రేపు. అండ్ అట్ లాస్ట్ ఫిష్ తిన్నామన్నా కూడా అక్కడ కూడా దాంట్లో ఏదో ఒకటి హార్మోన్స్ వేసి వాళ్ళకు కెమికల్స్ వేసి తయారు చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకు మంచిది కాదు. ఒకప్పుడు అసలు కోడి ఫామ్ నుంచి అంటే కోళ్ళ ఫార్మ్ నుంచి చికెన్ సెంటర్ రావడానికి ఒక 60-65 డేస్ వచ్చేసారు. అందుకే దానికి చికెన్ 65 అనే పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు 10-15 రోజుల్లో వచ్చేసేస్తా ఉన్నాయి కోళ్ళు. అవునండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పటిదప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నారు. 4-5 డేస్ లో అవి వచ్చేస్తే అవి ఉరకలేవు. మీరు చూడండి, దాన్ని పట్టుకో. ఇంతకు ముందు ఒక వదిలేస్తే ఎగురుతా ఉంటాయి. దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. మనం చిన్నప్పుడు చూస్తుండే. కానీ ఇవాళ రేపు పిల్లలు చూడలేదు కూడా. ఇవాళ రేపు ఈ జనరేషన్ అయితే కోడి ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఇలా వెళ్ళే అంటారు. అయితే ఇవి నిజంగా అలాగే అయిపోతున్నారండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందండి. వాటికి స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ వలన వాళ్ళు ఏంటంటే సడన్ వాళ్ళ బాడీ పంప్ అవుతుంది అనమాట. దాని వలన ఏంటంటే అది తింటే మనకు కూడా ప్రాబ్లమే. ప్రోటీన్స్ ఉంటాయి. సంతానం లేని సమస్య అనేది అసలు ఉండేది కాదు కదా సార్. అప్పట్లో గంపెడి పిల్లల్ని కనేవాళ్ళు. మొత్తం అంతా ఇంటి నిండా చూసిన పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరు కావాలన్నా కూడా ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇట్లా తినడం వల్ల కూడా ఈ శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. డైట్ వలన కూడా ఉంటుందండి. డైట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చూడండి, మనము చిన్నప్పుడు స్కూల్స్ అవి ఉంటే బయటకు వెళ్ళగానే మనం ఏం చేస్తుండే, జామకాయ ఉంటుండే, అది ఉంటుండే, అవన్నీ తింటుండే. ఇప్పుడు ఏంటంటే వెళ్ళగానే చిప్స్ ప్యాకెట్స్ అవి ఇవి తింటున్నారు. అందులో మళ్ళా అది కెమికల్స్ ఉంటాయి. అయితే డైట్ మంచిగా లేదు. అలాగే నిద్ర లేదు. టీవీ చాలా చూస్తున్నారు. స్క్రీన్ టైం ఎంత అవుతుంది చూడండి. ఫస్ట్ మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు. మనం ఒక మూవీ చూడాలంటే 1 వీక్ ఆగాలి. సండే వస్తుండే. ఎవ్రీ గురువారం ఏదో చిత్రలహరి అని వస్తుండే. అయితే ఇలాంటి సాంగ్స్ వినాలన్నా కూడా మనకు 8 డేస్ ఆగాలి. ఇవాళ రేపు అదంతా చెత్త అయిపోతుంది మైండ్ మొత్తము. అందుకనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది ఇంటర్న్ వెళ్ళి విడాకుల వరకు వెళ్తుంది. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి మరి మంచిగా మనకి ఇట్లాంటి ఈడీ ప్రాబ్లం రాకుండా ఉండాలి? ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్ తిన్నా ఏమున్నా అక్కడ కూడా కెమికల్స్ వేస్తారు, అది వేస్తారు. కానీ ఏంటంటే ఆయన ఫ్రూట్స్ మంచిగా అన్నం తినాలి. బాయిల్డ్ అంటే నూనె ఆయిలీ ఫుడ్స్ వాడకూడదు. బయట వస్తువులు వాడకూడదు. ఇలాంటి మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఏదో ఒకటి ఉండవచ్చు. బ్యాలెన్స్ డైట్ ఉండాలి. ఓకే. యునానీలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్ వీటికి? యునానీలో ఇవి డైటరీ మెడిసిన్స్ అని చెప్పొచ్చండి. అంటే ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి. డైరెక్ట్ మెడిసిన్స్ అనుకోండి. ఇంకోటి ఏమో డైటరీ మెడిసిన్స్. అంటే మనం డైట్ లాగా అన్నం తింటూ దాంట్లో నుంచి మనము మెడికల్ అవి తీసుకుంటామంట, అడ్వాంటేజెస్. అలాగే యునానీలో కూడా ఉంటాయి మెడిసిన్స్. అలా హల్వా లాగా ఉంటాయి, టాబ్లెట్స్ మేము తయారు చేస్తాం అనమాట. అలాగా ఎప్పటికీ డైటరీ మెడిసిన్స్ పనివ్వవు. చాలా మంది చెప్తుంటారు అనుకోండి, ఆకు తినండి, అది ఒక డ్రై ఫ్రూట్ తినేయండి, అది కొంచెం పౌడర్ చేసి తినేయండి అంటే అదంటే ఒకటి ప్రివెన్షన్. ఒకవేళ మీకు డిసీజ్ వచ్చేసింది అనుకోండి, ప్రాబ్లమ్ స్టేబుల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు డాక్టర్స్ కలవాల్సిందే. కలిసిన తర్వాత మీకు మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. చాలా మందికి తెలియదు, ఎక్కడ వెళ్తారు మేము డాక్టర్ దగ్గర వెళ్ళారు, వాళ్ళకి డిగ్రీ కూడా చూడడానికి అది ఉండదు. అయితే చూడాలి, చూసి మంచి మందులు వాడాలి. ఓకే సార్, ఇప్పుడు ఆల్కహాల్, సిగరెట్ తీసుకునే వాళ్ళల్లో, ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు మనం నాన్ వెజ్ గురించి మాట్లాడాము, సో ఫుడ్ విషయం తర్వాత ఈ లిక్కర్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్కహాల్ మంచిదని కొద్దిమంది అంటారు, లేదు ఆల్కహాల్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని కొద్దిమంది అంటారు. ఏది వాస్తవం అంటారు? ఆల్కహాల్ ఏంటంటే ఎప్పటికీ మంచిది కాదండి. ఆల్కహాల్ లో క్వాంటిటీలో చాలా మంది తీసుకుంటారు. ఏదో ఒక అపోహ ఉంది సార్, అంటే ఆల్కహాల్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తారు అని చెప్పేసి, అది నిజమా కాదండి? లేదండి, కాదు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుద్ది బాడీలో, కానీ దాంతో వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇట్ ఈస్ నాట్ గుడ్. అందుకే దాని మీద రాసి ఉంటుంది, ఇట్ ఈస్ ఇంజూరియస్ ఫర్ ద హెల్త్ అని. దాని వలన అంటే లివర్ పాడవుద్ది.
ఎప్పుడైనా చిన్నగా తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా అవి ఉంటుంది ప్రాబ్లం. కానీ లో క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళకు ఎక్కువ సఫర్ అవ్వరు. ఓకే. ఆల్కహాల్ ఏంటంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు లివర్ లివర్ మీద అటాక్ చేస్తుంది. లివరే మన కిచెన్. లివరే అంత సప్లై చేస్తుంది అనమాట. న్యూట్రియంట్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, అంతా లివర్ నుంచి వస్తుంది. ఇక మనం రిస్క్ తీసుకోకూడదు. అలాగే స్మోకింగ్ తో కూడా రక్త కణాలు అయితే ఏవైతే ఉంటాయో అంటే బ్లడ్ వెజల్స్ అన్ని చిక్కుపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండదు. దాని వలన హోమోసిస్టిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోతుంది. దాని వలన ఏంటంటే బ్లడ్ చిక్కిపోతుంది, అంటే దాంట్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా కాదనమాట. అయితే బ్లడ్ థిన్ ఉండాలి మంచిగా. అందుకనే ఏంటంటే ఇవి సిగరెట్ కానివ్వండి, మీరు ఇంకా డేంజర్ ఏమో కదండి, చాలా డేంజర్ అండి. సిగరెట్ ఏంటంటే లంగ్స్ ని పాడు చేస్తుంది. దాంట్లో అంటే మళ్ళీ బ్లడ్ అది రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్. లివర్ ఆల్కహాల్ డైరెక్ట్ లివర్ మీద వెళ్తుంది అనుకోండి, సిగరెట్ అయితే అంత పాడు చేస్తుంది అనమాట. అయితే ఈ అలవాటులు ఉంటే ఇవి ఆపేయాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బ్రిస్క్ వాక్, నేను చెప్పినట్లు వాకింగ్ అది ఇది అంతా చేస్తే వాళ్ళు ఫిట్ అవుతారు అనమాట. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లలో మీరు ముఖ్యంగా గమనించినది ఏంటి సార్ అంటే, మీరు దాదాపుగా 24-25 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి. సో ఎక్కువ ఏ సమస్యతో వచ్చారు, అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ దీర్ఘకాలికంగా ఈ మందులు వాడి రిజల్ట్స్ వచ్చాయంటే ఎన్ని రోజులు వాడారు? సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను చెప్పినట్లు ఇంగ్లీష్ మందులు అవన్నీ వాడి టైం చాలా వేస్ట్ చేసి వస్తారు చాలా మంది. అలాంటి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది రెస్పాన్స్ వచ్చే వరకు. కోర్స్ అయితే 90 to 100 days చాలు, దీంట్లో అందరికీ ట్రీట్మెంట్ అయిపోతుంది. కానీ రెస్పాన్స్ వచ్చేది ఒకవేళ ఎవరికైనా స్టార్ట్ అవ్వగానే వచ్చారనుకోండి, వాళ్ళకు మనకు అంటే 1 week లో రెస్పాన్స్ స్టార్ట్ అయిపోద్ది. ఒకవేళ ఎక్కడైనా తిరిగి చాలా టైం వేస్ట్ చేసి వచ్చారనుకోండి, అలాగే చాలా ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ఒకవేళ చాలా హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళకు, అంటే చాలా ఏజ్ అంటే 60 పైబడిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, అబౌవ్ 63, 60, 70 వరకు వస్తారు. వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఉన్నాయా? వాళ్ళకు కూడా ఉంటాయి మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు హెల్దీ ఉంటారు. అయితే ఇలా వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఏంటంటే రెస్పాన్స్ వచ్చేస్తుంది 100%. ఇప్పుడు ఏంటంటే రెస్పాన్స్ రాలేదు మనకు, మేము వాడిన తర్వాత కూడా మాకు తగ్గట్లేదు అది ఇది అని చాలా మంది అటు ఇటు తిరిగి వస్తారు కదా, వాళ్ళకి పేషెన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మేము వాడి చూస్తాము, ఒకవేళ ఒక 4 రోజులు 1 week లో మనకు రెస్పాన్స్ వస్తే మళ్ళీ తీసుకుంటాం. వాళ్ళకి ఎప్పుడు తగ్గదు, అలా ఉండదు. దే హావ్ టు రిలై. కోర్స్ లాగా ఉండాలి కదా. ఒకవేళ ఎవరికైనా టైఫాయిడ్ వస్తే అతనికి ఎట్లయినా 1 week 10 days పడుతుంది ట్రీట్మెంట్. అతనికి 2 రోజులు చూస్తాను నేను, మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారంటే కుదరదు. అలాగే ఏంటంటే చాలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, డిఫరెంట్ మంది. కానీ ఏంటంటే ఇప్పుడు మేము విదేశాల్లో ఏదైతే మందులు పంపిస్తామో వాళ్ళకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, చూడండి, ఎక్కువగా ఒకవేళ సెక్స్లో పాల్గొంటే కూడా ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ సెక్స్లో పాల్గొనకపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. అలాగనమాట. చాలా మంది డైలీ మాకు సెక్స్ కావాలంటారు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అంటే వీక్లీ వన్స్ ట్వైస్ ఓకే, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో ఓకే, వీక్లీ 3 times కూడా ఓకే. కానీ అడ్వైజబుల్ ఏంటంటే వీక్లీ 2 సార్లు ఉండాలి. వీక్లీ వన్స్ ఉన్నా కానీ వచ్చే వాళ్ళకు అంటే అబౌవ్ 40-50 ఓకే. కానీ చాలా మంది డైలీ చేస్తారు 2 సార్లు, అది ఇది మేము అది చేసాము అని విని అటు ఇటు విని మళ్ళీ అవ్వకపోతే మెడిసిన్స్ హెల్ప్ తీసుకొని చేయడం అదంతా మంచిది కాదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు వీక్నెస్ వచ్చేస్తుంది, అంగస్తంభన వైపులో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అలాగే విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్ట్నర్ తో దూరం ఉంటారు చాలా మంది. ఇక్కడే వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, పని చేస్తుంటారు, ఏడాదికి ఒకసారి ఏదో వస్తారు, సౌదీలో కానివ్వండి, గల్ఫ్ కంట్రీ, దుబాయ్, లేకపోతే వేరే విదేశాల్లో. వాళ్లకు అక్కడ ఉండి ఉండి ఏమవుతుందంటే బాడీలో సెమెన్ స్పామ్స్ అన్నీ రెడీ అవుతూనే ఉంటాయి. వాళ్ళు చూడరు మీ పార్ట్నర్ మీ భార్య మీతో ఉన్నారా లేదా, అది చూడదు కదా. బాడీ ఎలాగే రెడీ అవుద్ది, అది బయటికి కూడా రావాలి. అయితే మరి ఉండకపోతే ఎలా? అయితే ఇప్పుడు చాలా మంది ఏదో మాస్టర్బేషన్ ఏదో హస్తప్రయోగం అది చేస్తుంటారు, కానీ వాళ్ళకు ఈ వీక్నెస్ అంగస్తంభన వైఫల్యం వస్తుంది. ఎక్కువ మాస్టర్బేషన్ చేసినా ఈ ప్రాబ్లం వస్తుంది, అతిగా మాస్టర్బేషన్ చేసినా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరికైతే ఈ మాస్టర్బేషన్ అబ్బాయిలు ఇవాళ రేపు ఏంటంటే టీనేజ్ రాగానే మాస్టర్బేషన్ అది చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాబోయే రోజుల్లో వస్తుంది. అందుకనే యునానీ మెడిసిన్స్ వాడుతూ మళ్ళీ అలోపతిలో ఏదైనా ఇంగ్లీష్ మందులు వాడచ్చా అండి, అంటే వయాగ్రా లాంటివి? లేదంటే అవసరం ఉండదండి, అవసరం ఉండదండి. ఇప్పుడు నేను అంటే అదే చెప్తున్నాను మీకు, అంటే వయాగ్రాకి ఎందుకు వెళ్తామంటే ఇన్స్టెంట్ రావాలని. అదే ఒకవేళ మనము యునానీలో తయారు చేస్తే
మనకు Yes. అవసరం ఉండదు కదా. కానీ అది అందుకనే ఇన్‌స్టాంట్ గా మీకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో ఎడిక్షన్ వస్తది. ఆ! ఇదొచ్చేసి 5 డేస్ ఇది పడుతుంది. వచ్చేసి అలా 5 డేస్ ఉండదండి. ఆ! ఆ! మనం ఇచ్చే మందులతోని 2-3 అవర్స్‌లో కూడా ఓహ్! వచ్చేస్తుందన్నమాట. 2-3 అది ఒక అవర్స్‌లో. హాఫ్ అన్ అవర్‌లో వచ్చేస్తుంది. ఓకే. ఒక ఓకే. 2-3 అవర్స్‌లో వచ్చేస్తుంది. లేకపోతే అది తిని పడుకున్న తర్వాత మిడ్‌నైట్‌లో ఎక్కువగా ఎరెక్షన్ ఓకే. వస్తుందన్నమాట. ఓకే. ఓకే. అలాంటి మెడిసిన్స్ మేము తయారు చేసాం. ఓహ్! ఓకే. నైస్. అలా అన్నమాట. థాంక్ యూ అండి. థాంక్ యూ. వెల్కమ్.